मोहताज फिर भी तो आप प्रभु चरित सुनबे को रसिया, प्रभु चरित सुनबे को रसिया। निज मन सुधारी बरनऊ रघुबर विमल जसु जो रायतु फलचारी। बुद्धिहीन तनु जानिके सुमिरो पवन कुमार, बल बुद्धि विद्या विकार। जय हनुमान ज्ञान सुत पवन सुत नामा। कुमति निवार सुमति के संगी, कंचन बरन विराज सुबेसा। कानन कुंडल कुंचित केसा, हाथ పోగొట్టుకున్నాడు. వేదిక వద్ద తీసుకోవాల్సిందిగా కోరుచున్నాం. మీరంతా ఆ హనుమంతుని వెంట హనుమంతులై రావాల్సిందిగా కోరుచున్నాం. सूक्ष्म रूप धरि सियहि दिखारे। हर्षि उर लाए रघुपति की बहुत बड़ाई। तुम मम सहीसा, जम कुबेर दिगपाल जाते। कभी कोविद कहीं सगे काते। तुम उपकारिताहि मधुर फल जानो। प्रभु मुद्रिका मेरी मुख माही, जलधि लागी गए अचरज नाहि। सुगम अनुग्रह तुम्हारे तेरे, राम द्वारे तुम रखवारे। श्रीरामं मारुततुल्य वेगं जितेन्द्रियं बुद्धिमतां वरिष्ठं वातात्मजं। योगान् पुष्पं वेद पुष्पवान् प्रजावान् पशुमान् भवति। पुष्पिणीः बृहस्पति प्रचोदयास्तानो वंशन्तगुंहसः। श्रीराम राम रामेति रमे रामे मनोरमे, सहस्रनाम तत्तुल्यं राम नाम भूत विनायक सिद्ध योगिनी नागरी ब्रह्मणाख्यांश्च महाग्रहान् हन हन दह दह बच बच बत बत स पश पमादय मादय आख्यात आख्यात गृहाद गृहाद आविश आविश धंसय धंसय त्रासय त्रासय वज्रेण पुष्पीकरो सहस्रमुख्य बाहो जय जय अप्रतिहत सहस्रनेत्र प्रज्वल प्रज्वल ज्वल ज्वल विश्वरूप वधुसो। रामचंद्र भगवान की जय। बोलो सीता लक्ष्मण भरत शत्रुघ्न समेत अयोध्या रामचंद्र भगवान की जय। बोलो राम भक्त हनुमान की।
जय जय राम श्री राम जय राम जय जय राम श्री राम जय राम जय जय राम श्री राम जय राम जय जय राम जय जय राम श्री राम जय राम जय जय राम जय श्री राम जय श्री राम राम लक्ष्मण जानकी राम लक्ष्मण जानकी భారత్ మాతా మంది బజరంగ దళ కార్యకర్తలు మన బస్తీలలో ఆ హనుమంతుని ఇంద్రం యమమాతరిష్వాన్నమాహు వేదాంతినో నిర్వచనీయమేకం యం బ్రహ్మ శబ్దేన వినిర్దిశంతే శైవాయమీశం శివ ఇత్యవోచన్ యం వైష్ణవా విష్ణురితి స్తువంతే బుద్ధాస్తతారం ఇతి బౌద్ధ జైనా సత్ శ్రీ అకాలేతి చతిస్క సంతః శాస్త్రేతి కేచిత్ కతిచిత్ కుమారః స్వామేతి మాతేతి పితేతి భక్త్యా యం ప్రార్థయంతే జగదీశితారం స ఏక ఏవ ప్రభురద్వితీయః. జై శ్రీరామ్. ఆత్మీయ హిందూ బంధువులందరికీ మరొకసారి వరంగల్ మహానగర ఎన్నికల కోడ్ ఉంది. మీకు ఇబ్బంది కలగొద్దు, మాకు ఇబ్బంది కలగొద్దని మనకు సహకరిస్తున్నటువంటి పోలీస్ యంత్రాంగానికి విశ్వ హిందూ పరిషత్ తరఫున శుభాకాంక్షలు తెలియజేస్తూ మరొక 5 నిమిషాలలో ఈ యాత్ర ప్రారంభమవుతుంది.
ఈ కార్యక్రమంలో మీరు అందరూ పాల్గొన్నందుకు విశ్వ హిందూ పరిషత్ బజరంగ్ దళ్ తరఫున శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. విశ్వ హిందూ పరిషత్ బజరంగ్ దళ్ నిర్వహించే శోభయాత్రలో దారి తప్పుతున్నటువంటి యువతకు, విదేశీ భావజాలాన్ని అందిపుచ్చుకుంటున్నటువంటి యువతను సన్మార్గంలో నడిపి ఈ దేశ ఉన్నతి కోసం, ఈ దేశాభివృద్ధిలో మీరంతా భాగస్వామ్యం కావాలని బజరంగ్ దళ్ కోరుకుంటుంది. అందుకొరకే దేశవ్యాప్తంగా బజరంగ్ దళ్ ఆధ్వర్యంలో హనుమాన్ శోభయాత్రను నిర్వహిస్తున్నాం. వరంగల్ మహానగరంలో ఏ దైవాలయానికి సమస్య వచ్చినా సామరు వారి పెన్నుతో గురుపెట్టి ఈ సమాజానికి దేవాలయాల స్థలాలను అనేక మంది ఆక్రమించుకోవడానికి अधर्म का नाश हो, अधर्म का प्राणियों में सद्भावना हो, प्राणियों में विश्व का गोवंश हत्या बंद हो, गोवंश हत्या धर्मांतरण बंद हो, धर्मांतरण भारत अखंड भारत जय करो वीर बजरंगी, जय करो वीर बजरंगी, भारत माता की. మొదటగా ఈ ర్యాలీ క్రమశిక్షణతో ఈ కార్యక్రమాన్ని ఏ విధంగా చేస్తామో తెలుసుకుందాం. జై బజరంగి జై హనుమాన్. అందరం కూడా గట్టిగా చప్పట్లతో పాడదాం. జై బజరంగి జై హనుమాన్, వందే మాతరం జై శ్రీరామ్, జై బజరంగి జై హనుమాన్, వందే మాతరం జై శ్రీరామ్, శ్రీరామ్ జయ రామ్ జయ జయ రామ్, శ్రీరామ్ జయ రామ్ జయ జయ రామ్, వందే మాతరం జై శ్రీరామ్. యావత్ హిందూ బంధువులందరికీ కూడా హనుమాన్ జయంతి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, మనము ఈ సంవత్సరం ఉజ్వలమైనటువంటి సంవత్సరం భారతదేశానికి, సనాతన భారతీయ ధర్మంలో ఆదర్శ పురుషులుగా శ్రీరామచంద్రుని మనం కొలుస్తాము. అలాంటి ఆ యొక్క బాలరాముని యొక్క దివ్య మందిరాన్ని మనం పునర్ప్రతిష్ఠించుకున్నటువంటి భవ్యమైన దివ్యమైనటువంటి ఈ సంవత్సరం భారతీయ ఈ కొత్త చరిత్రలో, ఈ 2000 సంవత్సరం ఈ చరిత్రలో మళ్ళీ మన తర్వాత 1000 సంవత్సరాల తర్వాత కూడా గుర్తుంచుకునేటువంటి చిర సనాతన ప్రాచీన భారతీయ ధర్మానికి ప్రతీక ఈ స్వాభిమాన బాలరాముని యొక్క దివ్య రామ మందిరం. ఇలాంటి రామ మందిరాన్ని ఆ రాముడు ఆనాడు అయోధ్య నుండి అమ్మవారు సీతమ్మను లంక నుండి తీసుకురావడానికి రకరకాలైనటువంటి ప్రదేశాలను దర్శించి కిష్కింధకాండకు వెళ్లి అక్కడ ఉన్నటువంటి వానరులను జత చేసి ఒక బలీయమైనటువంటి సైన్యాన్ని నిర్మించి అమ్మవారిని తీసుకురావడంలో చూపినటువంటి ఆ త్యాగం, ధర్మం, సౌశీల్యం కూడా ఎంతో మంది రామభక్తులు ఆ శ్రీరాముని యొక్క జపం చేసుకుంటూ హనుమాన్ చాలీసా పఠించుకుంటూ మనం గత జనవరి 22వ తేదీన దివ్యమైన భవ్యమైనటువంటి రామ మందిరాన్ని నిర్మించుకున్నాం. ఈ రోజు మనం కొనసాగేటువంటి రథయాత్రలో ఆంజనేయుని నుండి అంకిత భావం, సమర్పణ భావం, త్యాగం, సౌశీల్యం, అదేవిధంగా స్వామి యొక్క భక్తి ఏ విధంగా ఉంటుందో మన జాతీయ ధర్మాన్ని, మన భారత ధర్మాన్ని, మన హిందూ ధర్మాన్ని కాపాడుకునేందుకు ప్రతి వ్యక్తి కూడా శక్తివంతుడై సేవా, సురక్ష, సంస్కార్ ఈ బజరంగ్ దళ్ పనిచేసేది ప్రతి ఒక్క వ్యక్తికి కుల, మత, జాతి, వర్గ, లింగ భేదం లేకుండా ఆపదున్న ప్రతి వ్యక్తికి సేవ చేయాలని, అదేవిధంగా ఈ ధర్మాన్ని సురక్షంగా కాపాడడానికి యువకులను బలంగా తయారు చేయాలని, అదేవిధంగా వాళ్ళలో సంస్కారం ఉండాలని చెప్పి, బలం శక్తి ఉంటే క్రోధం వస్తుంది, ఆ క్రోధం ద్వారా వారిలో అహంకారం వస్తుంది, ఆ అహంకారం రాకుండా ఆ స్వామిని చూసినట్లయితే అష్ట సిద్ధులు, నవనిధులు ఉన్నటువంటి ఆ వ్యక్తి కేవలం అంత బలమున్నా కూడా శ్రీరాముని బంటుగా స్వామి యొక్క కార్యం తప్ప తన శక్తిని ఏ రోజు ప్రదర్శించలే. మనం కూడా బలాన్ని సంతరించుకొని ఒక క్రమశిక్షణమైనటువంటి భారతీయ హైందవ జీవన
రోజు మన శోభాయాత్రలో కూడా అందరం కూడా ఒక క్రమశిక్షణగా ఏదైతే ఇప్పుడు మన కార్యదర్శి గారు చెప్పారో అదే క్రమంలో వెళ్ళి పోలీస్ సిబ్బందికి అదే విధంగా ట్రాఫిక్ కు మనం సహకరిస్తూ దివ్యమైనటువంటి భవ్యమైనటువంటి ఈ స్వామి యొక్క శోభాయాత్రను మనం విజయవంతం చేసుకునే ప్రయత్నం చేయాలి. అదే విధంగా ప్రతి ఒక్కరు కూడా నేటి నుండి వచ్చే శనివారం నుండి మంగళవారం అయితే మంగళవారం, శనివారం అయితే శనివారం విశ్వ హిందూ పరిషత్ యొక్క సత్సంగాన్ని మీ యొక్క దేవాలయాలు, మీరు కేవలం దేవాలయాల్లో పూజలు చేస్తేనే సరిపోదు. శక్తి నిర్మాణం కావాలంటే మనం అందరం కలిసి ఒక రోజు వారంలో ఆ దేవాలయ కేంద్రంగా ఒక సత్సంగాన్ని నిర్వహించి ఆ యొక్క స్వామి వారి యొక్క హనుమాన్ చాలీసాను పఠించి మన పిల్లలని, మన యొక్క శ్రీమతులను, మన తల్లిదండ్రులను సామూహికంగా ఏ దేవాలయంకు ఆ దేవాలయం నిర్వహించినట్లయితే ఒక రకమైనటువంటి శక్తి మనకు రావడం జరుగుతుంది. మన ధర్మంలో కేవలం స్తుతి, సత్సంగము, ధర్మ ప్రచారము, అందరికీ సేవ చేయడం ద్వారా మాత్రమే మనందరం కూడా రక్షించబడ్డాం. మన సనాతన ధర్మం ఆ విధంగానే చెప్తుంది. కాబట్టి మనందరం కూడా శ్రద్ధాభక్తులతో ఈ కార్యక్రమాన్ని పూర్తి చేసే ప్రయత్నం చేయాలి. జై శ్రీరామ్ చూసుకొని శ్రీరామ జయ రామ జయ జయ రామ అని ఒక 3 సార్లు ఈ దేశం బాగుండాలి, ఈ ప్రజలు బాగుండాలి, విశ్వ మానవ కళ్యాణానికి భారతదేశం ఒక గొప్ప సంకల్పాన్ని తీసుకొని విశ్వ మానవ కళ్యాణమే విశ్వ హిందూ లక్ష్యం, విశ్వజన సంక్షేమమే విశ్వ హిందూ లక్ష్యం. కాబట్టి ఆ బాలరాముని మనం ప్రతిష్ఠించుకున్నాం. ఈ సంవత్సరం మనందరం కూడా 2 చేతులు ఒకసారి నమస్కార స్థితిలో ఉండి ఆ రాముని మన మనసులోకి ఒకసారి ఆవాహన చేసుకొని, ఓ శ్రీరామచంద్ర, ఓ బాలరామ, నీ జీవితంలో ఎదురైనటువంటి ప్రతిదీ కూడా త్యాగంతో, సమర్పణతో, ఏకవాక్య పరిపాలనతో ఏ విధంగా అయితే మీరు చేశారో ఆ విధంగా మీరంతా కూడా మా జనానికి ఆ సౌశల్యాన్ని, ఆదర్శాన్ని ఇవ్వాలని చెప్పి ప్రార్థిద్దాం. ఒకసారి కళ్ళు మూసుకుందాం. మనమంతా కూడా 3 సార్లు శ్రీరామ జయ రామ జయ జయ రామ అంటాం. జై శ్రీరామ్. అయితే మనం ఎందుకు కళ్ళు మూసుకొని ఆ స్వామిని ఆవాహన చేశామంటే ఒక ధర్మాన్ని మనం ఆలోచిద్దాం. ఇక్కడ విగ్రహంలో కేవలం మన మధ్య దొరికే ముడి పదార్థాలతో తయారైనటువంటి విగ్రహం అది. అందులో ఇంతకుముందు మన అయ్యగారు ప్రాణ ప్రతిష్ఠ చేసి సనాతన శరీర తత్వంతో కూడినటువంటి ఆశలకు ఈ దైవత్వం ఎలా సంతరించింది అంటే, మనం భక్తితో పూజిస్తే మన ధర్మంలో, మన సనాతన ధర్మంలో పఠించే ప్రతి మంత్రం కూడా సర్వే జన సుఖినో భవంతు. వరంగల్ మహానగర గడ్డ మీద ఈ జాతీయ జెండా కోసం ప్రాణాలు అర్పించినటువంటి బత్తిని మొగలయ్య గౌడ్ భూమి ఇది. ఈ భూమిపై అడుగు పెట్టినటువంటి హిందూ ధర్మ ప్రచారకులు హిందుత్వ బాణిని నిర్వర్తించి హిందూ ధర్మం కోసమే తను శ్రీ రాధా మనోహర్ దాస్ ని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతాం. జై శ్రీరామ్. జై శ్రీరామ్. జై శ్రీరామ్. ఈరోజు జై శ్రీరామ్. 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 జై జై శ్రీరామ్. 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 देश कबल बजरंग दल. देश कबल बजरंग दल. जय श्री राम. जय श्री राम. స్వామివారికి రావాల్సిందిగా కోరుచున్నాం. మరియు అలాగే భార్గవి చంద్ర డాక్టర్ క్లాసికల్ డాన్సర్, వీరు గిన్నీస్ బుక్ రికార్డు స్వీకరించారు. వారిని కూడా స్వామివారికి చిరు సత్కారం చేయాల్సిందిగా కోరుచున్నాం. త్వరగా వేదిక మీదకి రావాల్సిందిగా విజ్ఞప్తి చేయుచున్నాం. అలాగే మహంకాళి దేవాలయ కమిటీ వారు కూడా రావాల్సిందిగా కోరుచున్నాం. సమయం లేదు, త్వరగా రావాలి.
అలాగే మహంకాళి దేవాలయ కమిటీ వారిని స్వామీజీ ఆశీస్సులు తీసుకోవాల్సిందిగా కోరుచున్నాం. అలాగే ఏకే కన్స్ట్రక్షన్స్ వారు అర్జున్ అన్న ఉదయన అర్జున్ भारत माता की, भारत माता की, महंकाली माई की, वरंगल भक्त बृंद की जय श्री राम. प्रिया हिंदू बंधुलारा, ఈ వరంగల్ కి ఈ హనుమత్ జయంతికి హనుమత్ జయంతి అవుతూనే ఉంటుంది. ఎందుకంటే ఈ వేడిలో ఇంత వేడి కంపరం పుట్టేటువంటి పరిస్థితిలో కూడా చల్లగా హృదయాలకి ఆహ్లాదం కలిగిస్తూ హిందువులకి చైతన్యాన్ని కలిగిస్తూ విశ్వ హిందూ పరిషత్ బజరంగ్ దళ్ ఆధ్వర్యంలో వరంగల్ శాఖ ఆధ్వర్యంలో అద్భుతంగా చాలా ఏళ్లుగా దాదాపు నేను 8-10 ఏళ్లుగా ఈ కార్యక్రమానికి ఎప్పుడు హాజరవుతున్నాను. మళ్ళీ ఇప్పుడు మన శివరాత్రికి మళ్ళీ ఇప్పుడు హనుమత్ జయంతికి రావడం ఇది నా భాగ్యంగా భావిస్తున్నాను. మనం అందరం కూడా ఇలాంటి ఉత్సవాలు ఉత్సాహంతో ఎన్నో జరుపుకుంటూ మన ధార్మిక విధానాన్ని మన ధార్మిక కేంద్రాల్ని రక్షించుకుంటూ వచ్చే తరాన్ని సన్నద్ధం చేస్తూ సిద్ధం చేస్తూ శుద్ధం చేస్తూ కొన్ని సందర్భాల్లో యుద్ధం చేస్తూ మనం కాపాడుకోవాలి. అంతా ఒకటే అనేటువంటి పిచ్చి భ్రమలో మనం చాలా నష్టపోయాం. ఇకపైన అలాంటి పిచ్చి భ్రమల నుంచి బయటపడి ఎక్కడ మనం దృఢంగా బలంగా ఐక్యంగా ఉంటామో అప్పుడే మనం నిలబడతాం. కలిసి ఉంటే నిలబడతాం, విడిపోతే పడిపోతాం. ఇది గుర్తుపెట్టుకుని ప్రాంతం, భాష, కులం, వర్గం ఇటువంటి వాటిని అతీతంగా కేవలం హిందూ 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 దేశ్ కి బంధు హిందూ 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 వందే 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 బజరంగ బలి వీర హనుమాన్ కి జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్. హనుమంతుడు విజయాన్ని సాధించి వచ్చిన రోజు సీతాదేవి లంకలో ఉంది అనేటువంటి విజయవార్తని చెప్పిన రోజు, రాములు వారికి ఆహ్లాదాన్ని కలిగించిన రోజు. కాబట్టి మనం కూడా 500 సంవత్సరాల పోరాటం తర్వాత 5 లక్షల మంది హిందువుల బలిదానాల తర్వాత మనం అయోధ్యలో దివ్య భవ్య నవ్య రామ మందిరాన్ని మనం నిర్మించుకున్నాం. మన భాగ్యం, మన పూర్వీకుల యొక్క త్యాగం. ఈ త్యాగాలు వ్యర్థం కాకుండా అర్థం చేసుకుంటూ పక్కదారి పట్టిపోతున్నటువంటి మన హిందూ సోదరుల్ని ఒక్కొక్కరిని దరి చేర్చుకుంటూ హిందుత్వం మాత్రమే ప్రపంచానికి శాంతినిస్తుంది, ఆనందాన్ని ఇస్తుంది, ఆరోగ్యాన్ని ఇస్తుంది. కాబట్టి సర్వే జన సర్వే జన సర్వే జన ఇలా చెప్పేది మన ఒక్కలమే. కాబట్టి ప్రపంచం బాగుండాలంటే భారత్ బాగుండాలి, భారత్ బాగుండాలంటే హిందువులు బాగుండాలి, హిందువులు బాగుండాలంటే హనుమంతుణ్ణి ఆదర్శంగా తీసుకోవాలి. జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్.
ఒకసారి పోండి.
శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్
Hey!